అంగన్వాడీ టెక్ 1 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరూ అంగన్వాడీ టీచర్లు, సెక్టార్ సూపర్వైజర్ మేడమ్స్, సిడిపో మేడమ్స్కి మరియు పోషణ అభియాన్ సిబ్బందికి నా నమస్కారాన్ని. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ వీడియోలో గ్రోత్ మానిటరింగ్ మ్యాపింగ్ స్క్రీన్ అనే విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి. మనకు ఇది బాల సంజీవిని డాష్బోర్డ్ అంటే సెక్టార్ సూపర్వైజర్ గారి లాగిన్లో మనకు ఈ గ్రోత్ మానిటరింగ్ మ్యాపింగ్ స్క్రీన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో దీని గురించి మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇందులో సెక్టార్ సూపర్వైజర్ చేయవలసినటువంటి ఏం చేయాలి, అలాగే అంగన్వాడీ టీచర్ కూడా ఏం చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంగన్వాడీ టీచర్ కూడా బిఎస్ యాప్లో నేమ్ ఏ విధంగా ఉండాలి, పోషన్ ట్రాకర్లో నేమ్ ఏ విధంగా ఉండాలనేది కూడా మనం ఇందులో తెలుసుకోబోతున్నాం. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడగలరు. మొదటగా మనం బాల సంజీవిని డాష్బోర్డ్ని లాగిన్ అవ్వాలండి. మొదటగా లాగిన్ అవ్వడానికి ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూస్తే లాగిన్ అని ఉంది కదా, ఆ లాగిన్ మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది కదా, మనం యూజర్ నేమ్ సెక్టార్ సూపర్వైజర్ గారి లాగిన్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసి మనకు క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. ఇప్పుడైతే లాగిన్ అవుదామండి. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే స్క్రీన్ వస్తుంది కదండి. వచ్చిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి యారో మార్క్ మీద టచ్ చేయాలండి. టచ్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్స్ మీద టచ్ చేస్తే ఇక్కడ మనకు 5వది ఉంది కదండి, గ్రోత్ మానిటరింగ్ మ్యాపింగ్ స్క్రీన్ అని చెప్పేసి మనము ఈ గ్రోత్ మానిటరింగ్ మ్యాపింగ్ స్క్రీన్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది అనమాట, మ్యాపింగ్ స్క్రీన్ అని చెప్పేసి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ వచ్చిన తర్వాత మనము ఇక్కడ చూసుకుంటే మనకు అంగన్వాడీ సెంటర్ అని చెప్పి ఇచ్చాడు కదా, ఇక్కడ అంగన్వాడీ సెంటర్ టచ్ చేస్తే ఈ సెక్టార్ లాగిన్లో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లన్నీ కూడా మనకు ఈ విధంగా అయితే వస్తాయన్నమాట. మనం ఏం చేయాలంటే ఇప్పుడు మొదటగా ఒక సెంటర్ని అయితే తీసుకోవాలి. అంగన్వాడీ సెక్టార్ సూపర్వైజర్ గారు ఒక సెంటర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి గెట్ డేటా మీద అయితే టచ్ చేయాలి. గెట్ డేటా మీద టచ్ చేస్తే మనకు ఈ విధంగా ఆ సెంటర్లో ఉన్నటువంటి బాల సంజీవిని యాప్లో ఉన్నటువంటి పిల్లల పేర్లన్నీ కూడా ఈ విధంగా డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి మనకు 68 ఉన్నాయి కదండి పేర్లు. ఈ 68 కూడా బాల సంజీవిని యాప్లో అంగన్వాడీ టీచర్తో రిజిస్టర్ చేయబడినటువంటి పేర్లు అనమాట. ఈ పేర్లను పోషన్ ట్రాకర్లో ఉన్న పేర్లకి మ్యాప్ చేయడం అనమాట. అంటే బాల సంజీవినిలో ఉన్నటువంటి పేరుకి పోషన్ ట్రాకర్లో అదే పేరుకి మ్యాప్ చేయాలన్నమాట. సో దీన్నే గ్రోత్ మానిటరింగ్ మ్యాపింగ్ స్క్రీన్ అని చెప్పి అంటారనమాట. సో మొదటగా ఏం చేయాలంటే సెక్టార్ సూపర్వైజర్ గారు ఇలా ఈ విధంగా ఉంది కదండి, మనకు సీరియల్ నెంబరు, సెలెక్ట్, తర్వాత బెనిఫిషియరీ నేము, మదర్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి బాల సంజీవినిలో ఉన్నటువంటి పేర్ల యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మొదటగా ఏం చేయాలంటే మనము ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదండి, మొదటగా ఆ సెలెక్ట్ మీద టచ్ చేసుకోవాలి. ఈ పేరు వచ్చేసి బి వెంకట యోగి రాదిత్యవర్ధన్ రెడ్డి అని చెప్పేసి ఇచ్చాడనమాట. సో ఈ పేరుని మనం పోషన్ ట్రాకర్లో ఉన్నటువంటి పేరుకి మ్యాప్ చేయాలన్నమాట. సో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం స్క్రీన్ ఇలా స్క్రోల్ చేసి పైకి చేస్తే మనకు ఇక్కడ చూడండి పోషణ చిల్డ్రన్ అని చెప్పేసి మనకు ఇక్కడ ఇచ్చాడు కదండి. మనం ఇక్కడ ఏం చేయాలంటే సెలెక్ట్ పోషణ చిల్డ్రన్ అని ఇచ్చాడనమాట. సో మనం ఇప్పుడు మొదట సెలెక్ట్ చేసుకున్న పేరు మనము పోషన్ ట్రాకర్లో ఆ పేరుని ఏ విధంగా మనము రిజిస్టర్ చేసినామో ఆ పేరుకి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి మనం సెలెక్ట్ చేసుకున్న పేరు వచ్చేసి బి వెంకట యోగి ఆదిత్య వచ్చేసి మనకు పోషన్ ట్రాకర్లో బి ప్రియాంక బాబు అని చెప్పేసి రిజిస్టర్ చేశారనమాట. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మ్యాపింగ్ అని ఉంది కదండి, మనము ఇక్కడ ఈ మ్యాపింగ్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు చూడండి ఇక్కడ ఏమైనా వచ్చింది, మనకు ట్యాగింగ్ ఆర్ మ్యాపింగ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చిందనమాట. సో మనము ఆ పేరుని అయితే పోషన్ ట్రాకర్ పేరుకి మనం సబ్మిట్ చేసినట్టు. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి కింద ప్రీవియస్లీ మ్యాప్ డీటెయిల్స్లో మనము ఎవరెవరైతే మ్యాప్ చేసినామో ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి బి వెంకట యోగి రాదిత్యవర్ధన్ రెడ్డి అని చెప్పేసి ఇచ్చాడు కదా, ఆ పేరుని మనము మ్యాప్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా వచ్చేసి మనము బాల సంజీవినిలో ఉన్నటువంటి పేర్లని పోషన్ ట్రాకర్ల పేరుకి మనము మ్యాప్ చేయాలన్నమాట. తర్వాత చూద్దామండి ఇక్కడ ఏమి ఇచ్చాడో బి హేమంత్ అని చెప్పి ఇచ్చాడనమాట. బాల సంజీవినిలో బి హేమంత్ అని ఎంటర్ చేశారు. సో మనం ఇక్కడ ఏం చేయాలో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసి మనం కిందికి వచ్చేసి ఈ బిఎం హేమంత్ని పోషన్ ట్రాకర్లో ఏమని పెట్టాము వాళ్ళకి పేరు, ఆ పేరుకి మనం మ్యాప్ చేయాలి.
చూడండి పోషన్ ట్రాకర్లో మంజులా హేమంత్ అని చెప్పి రిజిస్టర్ చేసినారనమాట. ఇక్కడ మనము ఆ మంజులా హేమంత్ అనే పేరు దగ్గరికి రావాలన్నమాట. సో ఈ మంజులా హేమంత్ పక్కన ఉన్నటువంటి అక్కడ టచ్ చేసి ఇక్కడ మనము ఏం చేయాలి, మ్యాపింగ్ చేయాలి. ఏ పేరుకండి, మనము ఇక్కడ ఏమని ఇచ్చినాడు, ఎం హేమంత్ అని బాల సంజీవనిలో ఉంది, పోషన్ ట్రాకర్లో మంజులా హేమంత్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు ఏం చేయాలి, మనము ఇక్కడ మ్యాపింగ్ అని ఉంది కదండి, మనము ఈ మ్యాపింగ్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే చూడండి మనకు ట్రాకింగ్ మ్యాపింగ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరిగిందనమాట. సో ఇలా ఈ విధంగా ప్రతి ఒక్క పేరుకి కూడా బాల సంజీవనిలో ఉన్న పేర్లకి, పోషన్ ట్రాకర్ పేర్లకి మనం అనేది మ్యాపింగ్ అనేది చేయాలి. చూడండి ఇక్కడ చూడండి హేమంత్ ఉంది కదండి, హేమంత్ అనేది మనం మ్యాప్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా సెక్టార్ సూపర్వైజర్ గారు టీచర్స్తో ఇన్ఫర్మేషన్ తీసుకొని వారితో మనము ఈ విధంగా మ్యాపింగ్ అనేది చేయాలన్నమాట. గ్రోత్ మానిటరింగ్ మ్యాపింగ్ స్క్రీన్ అనేది చేయాలన్నమాట. ఇది ఎందుకంటే ఈ విధంగా చేస్తే మనకు ఎప్పుడైనా రిపోర్ట్స్లలో బాల సంజీవని డాష్బోర్డ్లో గ్రోత్ నేమ్స్ మనము డౌన్లోడ్ చేసుకోవాలంటే రిపోర్ట్ కోసం మనకు యూజ్ అవుతుందన్నమాట ఇది. సో ఈ విధంగా అయితే చేయాలండి. తర్వాత వచ్చేసి ఇంకొక పేరు చూద్దామండి, కుమ్మర బాబు అని ఉంది కదండి. ఇక్కడ ఈ కుమ్మర బాబు వచ్చేసి బాల సంజీవనిలో కుమ్మర బాబు అని రిజిస్టర్ చేశారు. తర్వాత ఈ కుమ్మర బాబును పోషన్ ట్రాకర్లో అంగన్వాడీ టీచర్ ఏ విధంగా రిజిస్టర్ చేసిందనేది చూద్దాం. చూడండి ఓపెన్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి కే బేబీ బాబు అని చెప్పేసి రిజిస్టర్ చేసినారనమాట కుమ్మర బాబుని. సో ఈ విధంగా చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి మ్యాపింగ్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఇక్కడ చూడండి ట్యాగింగ్ ఆర్ మ్యాపింగ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఈ పేరు అనేది మనము మ్యాప్ చేసినామన్నమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్క పేరు కూడా అంగన్వాడీ టీచరు సెక్టార్ సూపర్వైజర్ మేడం గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మొదటగా ఇది చేయాలంటే చూడండి ఇక్కడ మనం గమనిస్తే అంగన్వాడీ టీచరు బాల సంజీవని యాప్లో పిల్లవాడి పేరు ఒకలాగాను, అదే పిల్లవానికి పోషన్ ట్రాకర్లో మరోలాగా పేరు అనేది రిజిస్టర్ చేయడం జరిగిందనమాట. సో అలా కాకుండా ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఖచ్చితంగా పోషన్ ట్రాకర్లో నేమ్ ఏ విధంగా అయితే ఇచ్చామో బాల సంజీవని యాప్లో కూడా పేరు ఆ విధంగానే ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనకు ఇచ్చినటువంటి పేర్లు వేరువేరుగా ఉన్నాయి కదండి, వాటిని మనము బాల సంజీవని యాప్లో ఏ విధంగా సరిచేయాలనేది చూద్దామండి. ఇక్కడ చూడండి బాల సంజీవని యాప్లో మనం మొదటగా చేసినటువంటి బి వెంకట యోగి రాదిత్యవర్ధన్ రెడ్డి అని చెప్పి ఉన్నాడు కదా, వీడి పేరుకు మనం మార్చాలన్నమాట. పోషన్ ట్రాకర్లో ఏ విధంగా ఉందో సేమ్ అలాగా పెట్టాలన్నమాట. సో మనం మొదటగా ఆ పేరు మీద టచ్ చేయాలండి. టచ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది కదండి. ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ద చైల్డ్ విత్ సర్నేమ్ అని చెప్పి ఇచ్చినాడు కదా. ఇక్కడ మనము పోషన్ ట్రాకర్లో ఏ విధంగా అయితే పేరు ఉందో ఈ పిల్లవానికి సేమ్ మనం ఆ విధంగా అనేది పేరు అనేది పెట్టాలి. ఈ పేరుకు బి ప్రియాంక బాబు అని చెప్పేసి పెట్టారనమాట. సో మనం ఆ విధంగా పెట్టుకుంటే సూపర్వైజర్ గారు తమ యొక్క పిల్లల యొక్క గ్రోత్ మానిటరింగ్ మ్యాపింగ్ అనేది ఈజీగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో బి ప్రియాంక బాబు అని చెప్పేసి మనము ఎంటర్ చేసాము. ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ఉంది కదండి, మనము ఇక్కడ అప్డేట్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు చూడండి ఇక్కడ మనకు బఫర్ అవుతూ ఉందన్నమాట నేమ్ అనేది చేంజ్ అవ్వడానికి. మనకు ఈ విధంగా వస్తుందండి, ట్రై మోర్ యాక్యురసీ క్యాప్చర్ అని వస్తుంది. మనం ఏం చేయాలంటే మనం క్యాప్చర్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకు చూడండి ఇప్పుడు డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరిగింది. సో ఇప్పుడు మనము నేమ్ అనేది చూద్దామండి. ఓకే ఇద్దాము. ఓకే ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూద్దాము నేమ్ ఏ విధంగా వచ్చిందనేది. చూడండి బి ప్రియాంక బాబు. సో ఈ విధంగా మారిందనమాట. సో ఈ విధంగా ఉంటే మనకు సెక్టార్ సూపర్వైజర్ మేడం గారు బాల సంజీవనికి పోషన్ ట్రాకర్కి మ్యాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో వేరు పేర్లు ఉంటే వారు కూడా కన్ఫ్యూజ్ అయ్యి మీ వరకు వచ్చి రిపోర్ట్ చెప్పించుకోవాల్సి వస్తుంది అనమాట. సో మనం నేమ్స్ కరెక్ట్గా పెడితే మేడం గారే ఆటోమేటిక్గా కూడా మ్యాపింగ్ అనేది చేసుకోవడానికి వీలుంటుందన్నమాట. సో ఈ విధంగా చేసుకోవచ్చు అండి. చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్క్రీన్ వచ్చేసి పోషన్ ట్రాకర్ యాప్. సో ఈ విధంగా పేర్లను అయితే మనము ఈ యొక్క బాల సంజీవనిలో కూడా పేర్లను మనము ఆ విధంగానే మనం రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకుంటే మ్యాపింగ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇదండి మనము సెక్టార్ సూపర్వైజర్ లాగిన్లో ఈ విధంగా గ్రోత్ మానిటరింగ్ మ్యాపింగ్ స్క్రీన్ అనేది మనము మ్యాప్ చేయాలన్నమాట. బాల సంజీవనిలో ఉన్నటువంటి
చిల్డ్రన్స్కి పోషన్ ట్రాకర్లో ఉన్నటువంటి పేర్లకి సేమ్ మ్యాచ్ చేయడం ఈ విధంగా చేసుకోవాలన్నమాట. తర్వాత మనము ఎన్ని సెంటర్లు చేసాము, ఎంతమందికి చేసాము అనే రిపోర్టును ఎక్కడ చూడాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి, మనము ఇక్కడ యారో మార్క్స్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది కదండి. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే రిపోర్ట్స్ అని ఉంది కదా, ఈ సెకండ్ది రిపోర్ట్స్ అని ఉంది కదా, మనం ఈ రిపోర్ట్స్ మీద క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇస్తే ఇక్కడ చూడండి గ్రోత్ మానిటరింగ్ అని చెప్పేసి ఉంది కదండి. ఇక్కడ గ్రోత్ మానిటరింగ్, ఈ గ్రోత్ మానిటరింగ్ మీద మనము క్లిక్ ఇవ్వాలి. ఇస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి 4.6 ఉంది కదండి, మ్యాపింగ్ రిపోర్ట్ ఆఫ్ పోషణ బెనిఫిషరీ టు బాల సంజీవని అని చెప్పి ఉంది కదా. మనం ఇక్కడ దీని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే చూడండి మనకు ఇక్కడ అంగన్వాడీ సెంటర్ వైజ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత గెట్ డేటా ఇస్తామన్నమాట. ఇస్తే ఇక్కడ చూడండి మనకు ఏమి ఇచ్చినాడు, మనకు ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ చూసుకుంటే మనకు మండల్ వైజు, ప్రాజెక్ట్ వైజు, ఇక్కడ సచివాలయం నేము, తర్వాత సెక్టార్ నేము, అంగన్వాడీ సెంటర్ కోడ్, అంగన్వాడీ సెంటర్ వస్తుంది. ఇక్కడ చూడండి టోటల్ బెనిఫిషరీ ఎంతమంది ఉన్నారు, మ్యాప్డ్ బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారు, తర్వాత పెండింగ్ బెనిఫిషరీ అని చెప్పేసి ఇచ్చాడనమాట. సో మనకు ఈ సెంటర్లో మొత్తం బెనిఫిషరీ ఎంతమంది ఉన్నారు, మ్యాపింగ్ ఎంతమందికి చేశారు, అలాగే ఇంకా పెండింగ్ ఎంతమందికి ఉందనేది మనకు ఈ వీడియో ఇక్కడ ఈ రిపోర్ట్లో అయితే తెలుసుకోవచ్చు అనమాట. సెక్టార్ సూపర్ ఇక్కడ ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట, ఎవరికి చేసాము ఎవరికి చేయలేదండి. ఇదండి ఈ విధంగా వచ్చేసి మనము గ్రోత్ మానిటరింగ్ మ్యాపింగ్ అనేది ఈ విధంగా చేయాలి. సో ఇక్కడ ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా బాల సంజీవి పోషన్ ట్రాకర్లో పిల్లవాడికి పేరు ఏ విధంగా అయితే ఉందో బాల సంజీవిని యాప్లో కూడా సేమ్ అదే విధంగా మనము పేరు అనేది మార్చుకోవాలన్నమాట. సో ఆ విధంగా పెట్టుకుంటే సెక్టార్ సూపర్వైజర్ గారికి కూడా మ్యాపింగ్ చేయడానికి ఈజీ అవుతుందన్నమాట. మీరు నేమ్స్ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ చూసుకోవడానికి వీలుంటుందన్నమాట. బాల సంజీవినిలో ఒకలాగా పేరు, పోషన్ ట్రాకర్లో ఒకలాగా పేరు ఉంటే చేయడానికి వచ్చేసి కొంచెం లేట్ అవుతుందన్నమాట. సో ఇదండి, ఈ విధంగా మనము బాల సంజీవిని గ్రోత్ మానిటరింగ్ మ్యాపింగ్ స్టేటస్ని ఈ విధంగా అయితే చూసుకోవచ్చు, ఈ విధంగా అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.